హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనము ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో ఇన్ యువర్ క్లాస్ 10 యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ టెక్స్ట్ బుక్ అండి ఫర్ ఫిజిక్స్ అండ్ బోత్ కెమిస్ట్రీ కూడా. చాప్టర్ 1, 2, 3, 4 విల్ బి కన్సిడర్డ్ యాజ్ కెమిస్ట్రీ. చాప్టర్ 9, 10, 11, 12 అనేవి ఫిజిక్స్ కింద వస్తాయి అన్నమాట. కమింగ్ టు బయాలజీ, యు ఆర్ హ్యావింగ్ అ separate textbook. So we will see the first lesson. So first lesson ఏంటి అంటే chemical reactions and equations. So in your textbook we are having both Telugu and English అన్నమాట. So see, in the starting of the lesson, milk left at room temperature in summers, metals like tawa, nail, pan exposed to humid atmosphere, grapes get fermented, digestion of food in our body, we respire. So they have given all these points. You can think వీటిలో ఎక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అనేది, బట్ ఇన్ ఆల్ దీస్ కేసెస్ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. హౌ అనేది ఈ లెసన్ కంప్లీట్ అయ్యేసరికి యూ విల్ గెట్ టు నో. సో స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ గివెన్ అ స్మాల్ యాక్టివిటీ. సో యాక్టివిటీ 1.1 ఏంటి అని అంటే వీ హ్యావ్ టు టేక్ అ మెగ్నీషియం ribbon. We have to take a magnesium ribbon. It should be of around 4 centimeters. 4 centimeters ఉన్న మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని ఆ మెగ్నీషియం రిబ్బన్ని కొంచెం స్లైట్గా శాండ్ పేపర్తో మనము రబ్ చేసి థాంగ్స్ అంటే ఇప్పుడు మనం కిచెన్లో యూస్ చేస్తాం కదా, ఏదైనా యుటెన్సిల్స్ పట్టుకోవడానికి పట్కర్లా ఎలా అయితే ఉంటుందో, ఇన్ ద సేమ్ వే వీ విల్ బీ హ్యావింగ్ థాంగ్స్ టు హోల్డ్ సంథింగ్ అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ థాంగ్స్ మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు హోల్డ్ ద మెగ్నీషియం రిబ్బన్. తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు బర్న్ ద మెగ్నీషియం రిబ్బన్ అనమాట. సో ఇన్ ద టెక్స్ట్ బుక్ దే హ్యావ్ గివెన్ అ నైస్ డయాగ్రామ్ హియర్. సో చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ థాంగ్స్ మెగ్నీషియం రిబ్బన్ని తీసుకున్నారు, బన్సన్ బర్నర్ దగ్గర హీట్ చేశారు. సో వెన్ ఎవర్ వీఆర్ హీటింగ్ ఇట్ మీన్స్ దట్ దెర్ ఈస్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో అక్కడ మెగ్నీషియం అనేది దేంతో రియాక్ట్ అవుతుంది? ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మెగ్నీషియం రిబ్బన్ని మనం బర్న్ చేస్తామో రిబ్బన్గా ఉన్న మెగ్నీషియం ఏమైపోతుంది అని అంటే పౌడరీ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది, అంటే పొడిలాగా అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఈ యాక్టివిటీకి మనము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ రాసుకుంటే ఎంజీ మీన్స్ మెగ్నీషియం ప్లస్ O2 ఆక్సిజన్. ఎందుకు O2 రాసుకున్నాము అని అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వీఆర్ హీటింగ్ ఇట్ కాబట్టి ఆక్సిజన్ గివ్స్ రైస్ టు 2MgO. So MgO is nothing but the oxide form of మెగ్నీషియం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెగ్నీషియం కాకుండా ఇంకా వేరేది ఏదన్నా వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఇట్ ఈస్ జింక్ అనుకోండి. జింక్ అనేది కూడా ఆక్సిజన్తో రియాక్ట్ అయితే జింక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏ ఎలిమెంట్ అయినా కానీ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే దాని యొక్క ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ యువర్ యాక్టివిటీ 1 ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో ఈ యాక్టివిటీ 1 చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అని అంటే ఆ రిబ్బన్ అనేది బాగా డాజ్లింగ్ అంటే వైట్ కలర్ ఫ్లేమ్స్ మంటలు వస్తూ మనకి పౌడర్ అనేది ఏ కలర్లోకి వస్తుంది? వైట్ పౌడర్ అనేది ఫామ్ అయిపోతుంది. సో దాట్ వైట్ పౌడర్ ఈజ్ నథింగ్ బట్ మెగ్నీషియం ఆక్సైడ్. నెక్స్ట్ కమింగ్ టు యాక్టివిటీ నెంబర్ 1.2. సో యాక్టివిటీ 1.2లో ఏంటి అని అంటే వీ హ్యావ్ టు టేక్ లెడ్ నైట్రేట్కి మనం ఏం యాడ్ చేస్తాము అని అంటే పొటాషియం అయోడైడ్ అనేది యాడ్ చేస్తాం. సో ఎప్పుడైతే లెడ్ నైట్రేట్ అండ్ పొటాషియం అయోడైడ్ రెండు యాడ్ అవుతాయో దెన్ వాట్ విల్ హ్యాపెన్? లెడ్ అయోడైడ్ అండ్ పొటాషియం నైట్రేట్, సి PbNO3 టేకెన్ ట్వైస్. సో ఇలా బ్రాకెట్ వచ్చి కింద 2 వచ్చింది అంటే దాన్ని మనము PbNO3 టేకెన్ ట్వైస్ అని చదవాలి. ఓకే, సో దిస్ ఈస్ PB లెడ్, ఇది నైట్రేట్.
lead nitrate Ki. K అంటే పొటాషియం, I అంటే అయోడిన్. సో Ki మీన్స్ పొటాషియం అయోడైడ్. సో ఎప్పుడైతే లెడ్ నైట్రేట్ పొటాషియం అయోడైడ్ అనేది రియాక్ట్ అవుతాయో దెన్ వాట్ విల్ హ్యాపెన్, లెడ్ అయోడైడ్ ప్లస్ పొటాషియం నైట్రేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యాక్టివిటీలో ఏంటి అంటే ఈ రెండు రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా మనకి వైట్ కలర్లో ఉంటాయి నాన్న. సో ఎప్పుడైతే రియాక్షన్ జరుగుతుందో మనకి ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో here what we can say, when lead nitrate and potassium iodide is combined, yellow color precipitate is formed. So that is nothing but lead iodide and potassium nitrate. So this is what your 1.2 activity is. Next coming to activity 1.3. This is a very general activity, అందరికీ కామన్గా తెలిసిందే. So for this activity we have to take a test tube. అందులో మనము వీ హ్యావ్ టు యాడ్ సమ్ జింక్ గ్రాన్యూల్స్. సో జింక్ ఇట్ ఈస్ అ మెటల్ అన్నమాట. జింక్ అనేది మెటల్. ఓకే, సో మెటల్ అంటే ఏంటి, నాన్ మెటల్ అంటే ఏంటి అన్నది మనం క్లియర్గా థర్డ్ చాప్టర్లో తెలుసుకుంటాము. బట్ జనరల్గా చూస్తే మెటల్స్కి ఏంటి అంటే దే ఆర్ లస్ట్రస్ ఇన్ నేచర్, they are sonorous in nature, they are ductile in nature, they are malleable in nature, and they are very good conductors of heat and electricity. ఓకే, సో లస్ట్రస్ అంటే ఏంటి, సొనరస్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అన్నది వీ కెన్ డిస్కస్ ఇన్ ద థర్డ్ చాప్టర్. ఓకే, సో ఇక్కడ మనకి యాక్టివిటీ ఏంటి అంటే వీ హ్యావ్ టు టేక్ టెస్ట్ ట్యూబ్ అండ్ వీ హ్యావ్ టు యాడ్ జింక్ గ్రాన్యూల్స్ టు దాట్ టెస్ట్ ట్యూబ్. అందులో మనం ఏం యాడ్ చేస్తాము అంటే వీ హ్యావ్ టు యాడ్ డైల్యూటెడ్ హెచ్సిఎల్. హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఎప్పుడైతే మనము జింక్ గ్రాన్యూల్స్లోకి డైల్యూటెడ్ హెచ్సిఎల్ వేస్తామో మనం ఆ టెస్ట్ ట్యూబ్లో వైట్ కలర్ ఫ్యూమ్స్ సమ్ గ్యాస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అది మనకి కంటికి విజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ గ్యాస్ ఏదైతే అక్కడ రిలీజ్ అవుతుందో దట్ ఈస్ హైడ్రోజన్ గ్యాస్. హౌ హైడ్రోజన్ గ్యాస్, అది హైడ్రోజన్ గ్యాసే అని మనము ఎలా ప్రూవ్ చేస్తాము అని అంటే వీ హ్యావ్ టు కండక్ట్ టెస్ట్ ఫర్ హైడ్రోజన్. సో టెస్ట్ ఫర్ హైడ్రోజన్ ఏంటి అని అంటే వీ హ్యావ్ టు టేక్ అ మ్యాచ్ స్టిక్. ఒక మ్యాచ్ స్టిక్ని తీసుకొని ఇక్కడ ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ మనకి ఎవాల్వ్ అవుతుందో సో హియర్ టెస్ట్ ట్యూబ్కి ఏంటంటే వీ హ్యావ్ టు ప్లేస్ అ కార్క్. కార్క్ అంటే కొంచెం చెక్కలాగా ఉంటుంది. కార్క్ పెట్టి మధ్యలోకి చిన్న పైప్ లాగా చిన్న ట్యూబ్ లాంటిది పెడతాం. సో ఏదైతే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుందో అది ట్యూబ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ప్లేస్ అ మ్యాచ్ స్టిక్. సో ఎప్పుడైతే మనం మ్యాచ్ స్టిక్ అనేది ప్లేస్ చేస్తామో ఏమవుతుంది అంటే టప్ అని సౌండ్ వచ్చి ఫ్లేమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఆ సౌండ్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ పాప్ సౌండ్. సో ఎప్పుడైతే మనకి పాప్ సౌండ్ వచ్చిందో దెన్ వీ కెన్ కన్సిడర్ దాట్ యాజ్ హైడ్రోజన్ గ్యాస్. అదే అక్కడ హైడ్రోజన్ గ్యాస్ కాకుండా ఆక్సిజన్ వస్తే ఏమవుతుంది అని అంటే ఫ్లేమ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది, బాగా ఎక్కువగా మండిద్ది అన్నమాట. అదే అక్కడ CO2 కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అయితే వెంటనే మన మ్యాచ్ స్టిక్ ఫ్లేమ్ అనేది పుట్ ఆఫ్ అయిపోతుంది. బట్ అక్కడ పాప్ సౌండ్ ఏమీ కూడా రాదు మనకి ఎక్కడ కార్బన్ డైఆక్సైడ్ అయితే. సో పాప్ సౌండ్ మనకి ఎక్కడ వస్తుంది, ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుందో అక్కడ మనకి ఖచ్చితంగా పాప్ సౌండ్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ యాక్టివిటీ 1.1, 1.2 అండ్ 1.3 ఈ మూడు యాక్టివిటీస్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హియర్ వాట్ వీ కెన్ సీ, హియర్ దెర్ ఈజ్ అ చేంజ్, హియర్ ఆల్సో దెర్ ఈజ్ అ చేంజ్. ఇక్కడ ఏం చేంజ్ ఉంది, వైట్ కలర్లో ఉన్న రియాక్టెంట్స్ అన్నీ కూడా మనకి ఏ కలర్లోకి మారిపోయాయి, రియాక్షన్ అయిన తర్వాత ఎల్లో కలర్లోకి మారిపోయాయి. నెక్స్ట్ కమింగ్ టు హియర్ వాట్ హ్యాపెన్, ఇక్కడ ఏంటి అని అంటే హియర్ వీ హ్యావ్ అ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్. గ్యాస్ అనేది ఎవాల్వ్ అయింది. అలాంగ్ విత్ దట్ ఈ రియాక్షన్ చేసేటప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ని కానీ ఒకవేళ చేతితో మనం కింద టచ్ చేస్తే వీ కెన్ సెన్స్ దాట్
హై టెంపరేచర్, చాలా వేడిగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుందో ఖచ్చితంగా ఈ నాలుగిటిలో మనం ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తాము. అంటే చేంజ్ ఇన్ స్టేట్ అంటే జమ్మూ కాశ్మీరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అవి కాదు. సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాషియస్. అంటే రియాక్టెంట్స్ సాలిడ్ స్టేట్లో ఉంటే లిక్విడ్ స్టేట్లోకి అయిపోవడము, లేదు గ్యాషియస్ స్టేట్లోకి అయిపోవడము. అలాగా ఖచ్చితంగా దెర్ విల్ బి అ చేంజ్ ఇన్ స్టేట్. నెక్స్ట్ లేదు అని అంటే చేంజ్ ఇన్ కలర్ అన్నా కానీ మనకు తెలుస్తుంది. సో చేంజ్ ఇన్ కలర్కి సెకండ్ యాక్టివిటీ చూసాం కదా, వైట్ టు ఎల్లో. సో కలర్ చేంజ్ అన్నా జరుగుతుంది. లేదు ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, హియర్ మనకి ఏం గ్యాస్ ఎవాల్వ్ అయింది, H2 గ్యాస్ అనేది ఎవాల్వ్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. సో టెంపరేచర్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో వెనెవర్ అ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్, ఎప్పుడైతే ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుందో ఖచ్చితంగా ఈ నాలుగిట్లో మనము ఏదో ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అ కెమికల్ రియాక్షన్, మనం ఏవైతే ఇక్కడ రాసుకున్నామో Mg+O2, నెక్స్ట్ PbNO3 టేకెన్ ట్వైస్ ప్లస్ 2Ki, ఇదంతా కూడా దిస్ ఈజ్ ఆల్సో ఏ కెమికల్ ఈక్వేషన్. సో మనం ఏంటి అని అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు దాన్ని వర్డ్ రూపంలో రాసిన దట్ ఈస్ కన్సిడర్. సి హియర్, దీన్నే ఈ ఈక్వేషన్నే I have written in the word form. Magnesium plus oxygen gives rise to magnesium oxide. సో ఎప్పుడైతే మనకు ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుందో దాన్ని మనము ఇలా ఈక్వేషన్ ఫామ్లో రాస్తే దాన్నే మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ అ కెమికల్ ఈక్వేషన్. సో కెమికల్ ఈక్వేషన్కి ఏంటి అని అంటే వి హ్యావ్ LHS సైడ్ అండ్ RHS సైడ్. మధ్యలో మనకి ఇలాగా యారో మార్క్ అనేది ఉంటుంది ఒక ఈక్వేషన్కి. యారో మార్క్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే దిస్ యారో మార్క్ ఇండికేట్స్ డైరెక్షన్. నెక్స్ట్ ఈ యారో మార్క్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ ప్రోడక్ట్స్ అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ రియాక్టెంట్స్ అంటాం. సో కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి అంటే టూ ఆర్ మోర్ రియాక్టెంట్స్ కలిసి రియాక్ట్ అయ్యి ఒక న్యూ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. అంటే A+B గివ్స్ రైస్ టు C. ఇక్కడ రెండే ఉండాలి రియాక్టెంట్స్ అన్న రూల్ ఏమీ లేదు. నెంబర్ ఆఫ్ అంటే 3-4 కూడా ఉండొచ్చు అన్నమాట. బట్ ఈ రియాక్టెంట్స్ అన్నీ కలిపి ఒక న్యూ ప్రోడక్ట్ ఎయిదర్ 1 ఆర్ 2 ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి. ఓకే, సో ఇది కెమికల్ ఈక్వేషన్. సో ఈ కెమికల్ ఈక్వేషన్లో మనం వీటిని ఎలా సెపరేట్ చేస్తాము అని అంటే మధ్యలో వి విల్ బి యాడింగ్ అ ప్లస్ సింబల్. సో మెగ్నీషియం సెపరేట్, ఆక్సిజన్ సెపరేట్. ఆ రెండింటిని సెపరేట్ చేసి రాసేటప్పుడు ఏంటంటే మధ్యలో మనం ఏం యాడ్ చేస్తాము, వి విల్ బి యాడింగ్ అ ప్లస్ సింబల్ హియర్. వి షుడ్ నాట్ యాడ్ మైనస్, ఇంటూ, డివిజన్ ఇలాంటి ఏ సింబల్స్ కూడా మనము యాడ్ చేయకూడదు. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ కెమికల్ ఈక్వేషన్. ఓకే, దీన్ని గివ్స్ రైస్ టు అని చదవాలి. ఈ గివ్స్ రైస్ టు యారో మార్క్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఉన్నవన్నీ ప్రోడక్ట్స్. నెక్స్ట్ కమింగ్ టు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అండ్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇది డిస్కస్ చేసే ముందు ఒకసారి చూడండి, ఇప్పుడు నేను మీకు ఏదైతే దిస్ 3 యాక్టివిటీస్ చెప్పానో అది మీ టెక్స్ట్ బుక్లో ఇన్ ద పేజ్ నెంబర్ 4 ఇక్కడి నుంచి దిస్ ఈజ్ యాక్టివిటీ 1.1, దిస్ వన్. నెక్స్ట్ యాక్టివిటీ 1.2 లెడ్ నైట్రేట్, పొటాషియం అయోడైడ్ చెప్పుకున్నాం కదా. వైట్ కలర్లో ఉంటుంది, ప్రోడక్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్లోకి అయిపోద్ది. చూడండి, డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్ వచ్చి వైట్ కలర్ పౌడర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ యాక్టివిటీ 1.3 ఆల్సో. సో ఎప్పుడైతే మనం జింక్ గ్రాన్యూల్స్లోకి HCl, డైల్యూటెడ్ HCl లేదు అని అంటే వీ కెన్ యాడ్ డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా. ఇట్ మీన్స్ దట్ ఎనీ యాసిడ్ ఫామ్ అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, H2 గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. నెక్స్ట్
ఇదంతా కూడా చెప్పుకున్నాము. ఇదంతా కూడా మనము కంప్లీట్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటి అని అంటే దిస్ వన్ పేజ్ నెంబర్ 8. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని ఎలా చెప్తాము, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని ఎలా చెప్తాము. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు సింప్లీ నేను చెప్తాను చూడండి. ఇటు సైడ్ జింక్ ఒకటి, ఇటు సైడ్ ఆర్హెచ్ఎస్ వైపు కూడా జింక్ ఒకటి ఉంది. SO4 ఎస్ ఒకటి, ఎస్ ఒకటి, O4 ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో హెచ్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ కూడా హెచ్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో మనకి ఆర్హెచ్ఎస్ వైపు ప్రోడక్ట్స్ వైపు ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఎల్హెచ్ఎస్ వైపు రియాక్టెంట్స్ వైపు కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటే మనం ఆ ఈక్వేషన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని చెప్పి అంటాం. అదే ఒకవేళ వి విల్ సీ దిస్ వన్, ఈ ఎఫ్ఈ ఇక్కడ ఎంత ఉంది, ఒక్కటి ఉంది. ఇక్కడ ఎఫ్ఈలు ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 ఎఫ్ఈస్ ఉన్నాయి. సో ఈజ్ దిస్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? నో. ఎందుకు? ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఎఫ్ఈ అనేది ఒక్కటే ఉంది, ఇటు సైడ్ మాత్రము 3 ఉన్నాయి. ఈవెన్ ఆక్సిజన్ కూడా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ మాత్రము 4 ఉన్నాయి. హెచ్ఎల్ చూస్తే హైడ్రోజన్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఎక్సెప్ట్ హైడ్రోజన్ మిగతా అన్నీ కూడా అన్బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈక్వేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. సో నెక్స్ట్ ఏంటి అంటే హౌ టు బ్యాలెన్స్ అ chemical equation, how to balance a chemical unbalanced equation. So same అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. Fe plus H2O gives rise to Fe3O4 plus H2. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దెర్ ఆర్ ఫ్యూ స్టెప్స్, మీ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు, చాలా లెంతీగా ఇచ్చారు. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 మార్క్స్కి ఇస్తే ఆ బాక్సెస్ అన్నీ వేసుకుంటూ మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. బట్ ఐ విల్ సే వెరీ సింప్లీ. సో ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ అంటే ఎవ్రీ ప్లస్ పక్కన ఉన్న కాంపౌండ్ చుట్టూ యూ హ్యావ్ టు మేక్ అ బాక్స్. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక బాక్స్ గీసుకోవాలి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏ నెంబర్ యాడ్ చేసినా బాక్స్ లోపల యాడ్ చేయకూడదు. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ముందు ఒక బాక్స్ అనేది గీసుకుందాం. ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆర్హెచ్ఎస్ సైడ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్, ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమున్నాయి, ఎల్హెచ్ఎస్ సైడ్ ఎన్ని ఉన్నాయి అన్నది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఈ తీసుకుంటే ఈ యారో మార్క్కి ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఉన్నవే కదా రియాక్టెంట్స్ అంటే, ఎఫ్ఈలు ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. సో 1 రాసుకున్నానా. నెక్స్ట్ ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి, ఎఫ్ఈలు 3 ఉన్నాయి, 3. నెక్స్ట్ హెచ్లు ఎన్ని ఉన్నాయి, ఇటు సైడ్ 2 రాసుకున్నాం. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 2. ఆక్సిజన్ చూడండి, ఇక్కడ ఓన్లీ 1 ఆక్సిజన్ ఉంది, ఇటు ఆర్హెచ్ఎస్ సైడ్ వచ్చేసరికి 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఇలా మనకి ఈక్వేషన్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఏ ఎలిమెంట్ ఎన్నెన్ని యాటమ్స్ ఉన్నాయి అని చెప్పి మనం ముందు బాక్స్ ఇలా డ్రా చేసుకొని రాయాలి. తర్వాత ఏం చేయాలి, వీ హ్యావ్ టు సెలెక్ట్ సమ్ ఎలిమెంట్ విత్ మోర్ యాటమ్స్. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎక్కువ ఉన్నదాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్కువ ఏమున్నాయి, మనకి ఆక్సిజన్లు ఎక్కువ ఉన్నాయి, 4 ఉన్నాయి. కానీ ఇటువైపు మాత్రము కేవలము మనకి ఒకటే ఉంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేసుకుందాం. హౌ టు బ్యాలెన్స్. సో ఆక్సిజన్ ఇటు సైడ్ 4 ఉంది కదా, ఇటు సైడ్ కూడా మనం ఈ బాక్స్ ముందు 4 పెట్టేసుకున్నామంటే ఆక్సిజన్లు ఏమవుతాయి, 4 అవుతాయి. ఈ బాక్స్ ముందు మనం నెంబర్ పెడుతున్నాము, బాక్స్ లోపల ఇక్కడ 4 అస్సలు పెట్టకూడదు. ఓకే. సో ఈ 4 అనేది H2కి వర్తిస్తుంది, ఓకి కూడా వర్తిస్తుంది. సో మనం H2O ముందు 4 పెట్టేసరికి ఎల్హెచ్ఎస్ సైడ్ ఒకటున్న ఆక్సిజన్ కాస్త ఎన్ని అయ్యాయి, 4 ఆక్సిజన్ అయిపోయాయి. సో ఆక్సిజన్ మనం బ్యాలెన్స్ చేసేసాం కదా. మళ్ళీ దీన్ని మనం ఇంకో బాక్స్ రూపంలో రాయాలి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇప్పుడు నేను అదంతా రాయట్లేదు. సో ఆక్సిజన్ ఈజ్ గాట్ బ్యాలెన్స్డ్. సో తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మనం 4 యాడ్ చేసామో ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న హెచ్లు ఎన్ని అయిపోయాయి,
ఇక్కడ H2 కదా, హెచ్లు 2 ఉన్నాయి. ఈ బాక్స్కిలో ముందున్న నెంబర్కి దీనికి ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డూ అ మల్టిప్లికేషన్. సో 4 ఇంటూ 2 8. ఎల్హెచ్ఎస్ సైడ్ హెచ్లు ఎన్ని అయిపోయాయి? 8 అయిపోయాయి. ఓకే, సో ఇటు చూడండి, హెచ్లు ఇటు 8 ఉన్నాయి, ఇటు మాత్రము 2 ఉన్నాయి. సో ఇక్కడ మనకి H2లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2తో మనము ఎంత ఇంటూ చేస్తే మనకి 8 వస్తుంది? ఆబ్వియస్లీ 4. సో మనము H2 ముందు ఏం పెడతాము? 4 పెడతాం. సో 4 పెట్టంగానే ఏమవుతుంది? 4 2s are 8. 2 H2లు పోయి 8 H2లు వచ్చేసాయి. సో ఆక్సిజన్ గాట్ బ్యాలెన్స్డ్ 4 and 4. హైడ్రోజన్ గాట్ బ్యాలెన్స్డ్ 8 and 8. లెట్స్ సీ అబౌట్ Fe. Feలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? కేవలం ఒకటి మాత్రమే ఉంది. బట్ హియర్ వీ హ్యావ్ 3. సో Fe3. ఇక్కడ 3 ఉంది కదా, సో దీని ముందు కూడా మనం ఏం పెట్టుకుందాము? 3 పెట్టుకుందాము. సో 3 పెట్టుకోగానే ఒక Fe కాస్త ఏమైపోయింది? 3 Fe అయిపోయింది. సో Fe ఆల్సో 3 got balanced. So in this way we have to balance a unbalanced equation. But whenever you are writing a question and answer in your exam, నేను ఇలా చేసినట్టు ఇన్ ఏ సింగిల్ బాక్స్ మీరు చేయకూడదు. మీరు ఎట్లా చేయాలి అని అంటే, నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అదే మీకు టెక్స్ట్ బుక్లో ఫ్రమ్ పేజ్ నెంబర్ 10లో చూడండి. స్టెప్ 1 ఫస్ట్ ఏం చేశారు? బాక్సెస్ గీసుకున్నారు. తర్వాత ఏం చేశారు? ఈ ఏ ఎలిమెంట్ ఎన్నెన్ని యాటమ్స్ ఉన్నాయో రాసుకున్నారు. తర్వాత ఏం చేశారు? స్టెప్ 3 ఎక్కువ ఉన్న ఆక్సిజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేసుకున్నారు. ఇనీషియల్గా ఎలా ఉన్నాయి? 1 4 ఉన్నాయి. తర్వాత ఏం చేశారు? ఇంటూ 4 చేశారు. మనం కూడా అదే కదా చేసాం. మళ్ళీ బాక్స్ గీశారు. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ హెచ్ల్ని బ్యాలెన్స్ చేశారు. ఇదిగోండి, హెచ్ ముందు 4 H2O పెట్టుకున్నారు. సో 8. ఇక్కడ ఇంటూ చేశారు. మళ్ళీ తర్వాత ఏం చేశారు? తర్వాత మళ్ళీ Feని బ్యాలెన్స్ చేసి మళ్ళీ బాక్స్ చేసుకున్నారు. సో యాక్చువల్లీ వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లైక్ 8 మార్క్స్కి అలా ఇచ్చారంటే ఇదంతా మీరు రాయాలి ఖచ్చితంగా ఫ్రమ్ స్టెప్ 1 టు స్టెప్ 6. ఓకే, సో ఇదంతా మీరు చదువుకుంటే నేను ఏదైతే చెప్పానో అదే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలి? నేను ఒకసారి వెరిఫై చేస్తాను చూడండి. ఫస్ట్ ఈక్వేషన్లో కాంపౌండ్స్కి బాక్సెస్ కొట్టాలి. బాక్సెస్ కొట్టిన తర్వాత ఒక కింద బాక్స్ గీసుకొని ఏ ఎలిమెంట్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి అన్నది రాసుకోవాలి. తర్వాత మనము బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. రిమెంబర్, దిస్ is not at all a direct method. This is hit and trial method. ఏంటన్నా హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటే మనం ఏదో ఒక నెంబర్ పెడతాము, తర్వాత మళ్ళీ చూసుకుంటాము, అప్పటికీ బ్యాలెన్స్ కాలేదా ఇంకొక నెంబర్ పెడతాము. అలా ట్రయల్స్ చేసుకుంటూ మనం ఈ ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ balancing a unbalanced equation. So if you see here in your textbook, they have given a 2 equations. CO2 plus 2H2 gives rise to CH3OH. So ఈ arrow mark పైన చూడండి 340 ATM. ATM అంటే డబుల్ ATM కాదు. ఇక్కడ ATM means it is the unit for pressure, atmospheric pressure అన్నమాట. నెక్స్ట్ 6CO2 plus 12H2O gives rise to, in the presence of sunlight and chlorophyll, gives rise to glucose and oxygen and water. సో ఈ ఈక్వేషన్ మీరు సేమ్ ఇన్ యువర్ బయాలజీ టెక్స్ట్ బుక్ లైఫ్ ప్రాసెస్లో ఆటో న్యూట్రిషన్లో ఫోటోసింథసిస్ అన్న టాపిక్ దగ్గర మీరు ఈ ఈక్వేషన్ చూసుంటారు. సో ఈ రెండు కూడా ఏంటి? దోస్ 2 ఆర్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ గివెన్ 3 more ఈక్వేషన్స్ ఫర్ యూ. బ్యాలెన్స్ నేను చేస్తాను చూడండి. హియర్ హెచ్లు 2 ఉన్నాయి. ఈవెన్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఆల్సో హెచ్లు 2 ఉన్నాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇటు సైడ్ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏముంది? ఆక్సిజన్ ఒకటే ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు డ్రా బాక్స్. ఖచ్చితంగా బాక్స్ డ్రా చేయండి. బాక్స్ డ్రా చేయకపోతే లోపల పెట్టేస్తారు నెంబరు, దెన్ ఇట్ విల్ బి ఎంటైర్ మెస్. ఓకే, సో H2
ప్లస్ O2 గివ్స్ రైస్ టు H2O. ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఇటు 2 ఓలు ఉన్నాయి కదా, ఇటు ఒక్క ఓనే ఉంది కదా, సో దీని ముందు 2 పెట్టేద్దాం. సో 2 ఓలు అయిపోయాయి. కానీ ఇక్కడ మనం 2 పెట్టంగానే హెచ్లు ఎన్ని అయిపోయాయి, 2 2s are 4. సో ఇక్కడ 2 పెడితే సరిపోతుంది కదా, 2 into 2 4 హెచ్ ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ కూడా ఎన్ని హెచ్ ఆటమ్స్ ఉన్నాయి, 4 హెచ్ ఆటమ్స్ ఉన్నాయి. సో హెచ్ గాట్ బ్యాలెన్స్డ్. O2లు కూడా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో ఇలా బ్యాలెన్స్ చేయాలి. నేను ఇలా స్ట్రైక్ ఆఫ్ చేసినట్టు మీరు చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్లు 2 ఉన్నాయి, హెచ్లు 2 ఉన్నాయి. బట్ కమింగ్ టు హియర్ వీ హ్యావ్ హెచ్ ఎన్ని ఉన్నాయి, RH సైడ్ ప్రోడక్ట్ సైడ్ హెచ్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఇక్కడ మనం 3 రావాలి అంటే ఏం చేసుకోవాలి, ఫస్ట్ N2 చూద్దాం. చూడండి N2, సో ఎన్నులు 2 కావాలి కాబట్టి బాక్స్ ముందు 2 పెట్టేసుకున్నాం. ఓకే, సో ఎన్ బ్యాలెన్స్ అయిపోయింది. హెచ్లు చూడండి, ఇక్కడ 2 3s are 6 అయ్యాయి, ఇక్కడ మాత్రము 2వే ఉన్నాయి. సో దీని ముందు మనం 3 పెట్టుకుంటే సరిపోతుంది. 3 2s are 6. సో ఎన్ఎల్ బ్యాలెన్స్ అయిపోయాయి. అలాంగ్ విత్ దట్ హైడ్రోజన్ ఆటమ్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, BaCl2. సి BA బ్యాలెన్స్, Cl2Cl. ఇక్కడ 2 Cl క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ మాత్రము ఒకటే ఉంది. సో ఫస్ట్ ఏం చేద్దాం, క్లోరిన్ని బ్యాలెన్స్ చేద్దామా, చెయ్యొచ్చు, లేదు మిగతా కూడా ఒకసారి చెక్ చేద్దాం. H2, ఇక్కడ హెచ్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. SO4 బ్యాలెన్స్ అయ్యింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ వి విల్ బ్యాలెన్స్ Cl2. Cl బ్యాలెన్స్ చేద్దాం. Cl అంటే దీని ముందు 2 పెట్టాం. సో HCl ముందు మనం 2 ప్లేస్ చేయంగానే చూడండి Cl2 బ్యాలెన్స్ అయిపోయింది. అలాంగ్ విత్ దట్ హెచ్లు కూడా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో H2లు కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. ఇక్కడ ఒక SO4 ఉంది, ఇక్కడ ఒక SO4 కూడా ఉంది. సో ఇక్కడికి మన ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. ఒక BA అంటే సి, ఇక్కడ ఈ సింబల్స్ మనం రాస్తున్నాం. ఈక్వేషన్ని వర్డ్ ఫామ్లో రాయడం ఇట్ ఈస్ ఈజీ, బట్ ఇలా సింబాలిక్గా రిప్రజెంట్ చేయడం ఇట్ ఈస్ అ బిట్ డిఫికల్ట్. ఎప్పుడు డిఫికల్ట్, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BaCl2 అంటే బేరియం క్లోరైడ్, అది మీకు తెలిస్తేనే మీరు ఈక్వేషన్ రాయగలుగుతారు. సో మీకు క్వశ్చన్లో ఎలా ఇస్తారు అంటే, రైట్ ద ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఆల్సో దే హ్యావ్ గివెన్, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ పేజ్ నెంబర్ 14, బేరియం క్లోరైడ్ ప్లస్ అల్యూమినియం సల్ఫేట్ గివ్స్ రైస్ టు బేరియం సల్ఫేట్ ప్లస్ అల్యూమినియం క్లోరైడ్. వీటిని ఏం చేయాలి, వీ హ్యావ్ టు రైట్ ద ఈక్వేషన్ ఫస్ట్. బేరియం క్లోరైడ్ అంటే BaCl2, అలాగా మీకు తెలిస్తేనే రాయగలరు. హైడ్రోజన్ ప్లస్ క్లోరిన్, హైడ్రోజన్ అంటే H. సో యూ హ్యావ్ టు లెర్న్ ద ఎలిమెంట్స్ ఫస్ట్. అట్లీస్ట్ 1 to 50 ఎలిమెంట్స్ అన్నా మీరు పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి కదా ఎలిమెంట్స్, అవి ఖచ్చితంగా 1 to 50 ఎలిమెంట్స్ మీరు నేర్చుకొని వాటి యొక్క సింబల్స్ కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుంటేనే మీరు కెమికల్ ఈక్వేషన్ అనేది ప్రాపర్గా చేయగలుగుతారు. ఓకే, సో ఇక్కడికి అవర్ పేజ్ నెంబర్ 12 కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఈ చాప్టర్లో ఏంటి అని అంటే, మనకి స్టార్టింగ్ నుంచి ఏముంది, జస్ట్ ఒక 3 యాక్టివిటీస్ ఇచ్చారు. కెమికల్ ఈక్వేషన్ అంటే, రియాక్షన్ అంటే ఏంటో చెప్పారు, కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి అన్నది డిస్కస్ చేసుకున్నాము. తర్వాత బ్యాలెన్సింగ్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, అది అయిపోయిన తర్వాత ఏంటి అంటే వీఆర్ హ్యావింగ్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అనేది మనం కంప్లీట్ చేసేసుకుంటే అవర్ లెసన్ విల్ బీ కంప్లీటెడ్. ఓకే, సో వన్స్ మీరు ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత, ఐ హ్యావ్ డివైడెడ్ ద టాపిక్స్ రైట్. సో ఫస్ట్ పేజ్లో రన్నింగ్ నోట్స్ లాగా ఇక్కడ దాకా రాశాను. ఇది అయిన వెంటనే మీరు టెక్స్ట్ బుక్ చదవండి, వీడియో పాజ్ చేసుకొని యూ రీడ్ ద టెక్స్ట్ బుక్. నెక్స్ట్ ఇక్కడ కూడా హౌ టు బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఇది కూడా ఒకసారి నా ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత మీ టెక్స్ట్ బుక్లో ఉన్నది
చదవండి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ షుడ్ సే, ఎప్పుడైతే మనం ఒక ఈక్వేషన్ రాస్తామో ఆ ఈక్వేషన్‌లో ఏంటి అని అంటే ఈ యారో మార్క్ పైన కండిషన్స్ అనేవి మెన్షన్ చేస్తాం. సో, కండిషన్స్ ఏంటి అంటే అక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఉండాలి, లేదు ఎంత ప్రెషర్ ఉండాలి, లేదు హీట్ ఏమన్నా ఉండాలా, అలాంటిది ఏదన్నా మనకి కండిషన్స్ ఉంటే ఆ కండిషన్స్‌ని మనము యారో మార్క్ పైన, కింద రాసుకుంటామన్నమాట. అదే ఒకవేళ అవి ఏ స్టేట్‌లో ఉన్నాయి అన్నది మనం రాసుకోవాలి అని అంటే, మనకి కాంపౌండ్ కిందే సాలిడ్, లేదు లిక్విడ్, లేదు గ్యాషియస్. అంటే మనకి ఇచ్చిన ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది ఏ స్టేట్‌లో ఉంది. సాలిడ్ స్టేట్‌లో ఉందా, లిక్విడ్ స్టేట్‌లో ఉందా, గ్యాషియస్ స్టేట్‌లో ఉందా అన్నది మనకి ఈక్వేషన్ చూసిన వెంటనే అర్థమైపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇన్ సమ్ ఈక్వేషన్స్ యారో మార్క్ అనేది ఇలా పైకుంటది. ఎక్కడ? ఇక్కడ. సి ఇక్కడ. ఇక్కడ ఈక్వేషన్ చూడండి. Zn plus HCl gives rise to ZnCl plus H2. See, this is not a balanced equation. నేను బ్యాలెన్స్ కూడా చేయట్లేదు. ఓకే. ఇక్కడ 2 హెచ్‌లు ఉన్నాయి. ఇక్కడ ఒక హెచ్ ఏమో ఉంది. సో, ఈ H2 రాసినప్పుడు ఏం చేస్తామంటే యారో మార్క్ అలా పైకి పెడతాం. సో, యారో మార్క్ పైకి పెట్టడం వల్ల దాని అర్థం ఏంటి అంటే అక్కడ హైడ్రోజన్ అన్న గ్యాస్ బయటికి ఎవాల్వ్ అవుతుంది అని చెప్పి అర్థం. అదే ఒకవేళ యారో మార్క్ కిందకుంది అని అంటే అక్కడ అర్థం ఏంటి అంటే అక్కడ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేట్ అంటే కొంచెం మనము వైట్ సిమెంట్ ప్లస్ వాటర్ కలిపితే పేస్ట్ ఫామ్ అవుతుంది కదా ముద్దలాగా. ఆ పేస్ట్ ఒక 1 అవర్ మనం అలా వదిలేస్తే ఏమవుతుంది, ఎంటైర్ సిమెంట్ అనేది కిందకి వెళ్ళిపోయి వాటర్ అనేది పైకి తేలుతుంది కదా. సో, ఆ స్టేట్లో ఉంటే దాన్ని మనము ప్రెసిపిటేట్ అంటాం. ఓకే. సో, ఇక్కడికి అవర్ హాఫ్ ఆఫ్ ద లెసన్ గాట్ కంప్లీటెడ్. నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. సో, ఎన్ని టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి? కాంబినేషన్ రియాక్షన్స్, డీకంపోజిషన్ రియాక్షన్స్, డబుల్ డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్, ఆక్సిడేషన్, రిడక్షన్. ఇక్కడికి టైప్స్ ఆఫ్ రియాక్షన్ అయిపోయింది. తర్వాత వేరే స్మాల్ టాపిక్స్ కరోజన్ అండ్ ట్రాన్సిడిటీ. ఇవి మనం డిస్కస్ చేసుకుంటే మన లెసన్ అనేది అయిపోతుంది. ఓకే. ఎస్. సి. సో, ఫస్ట్ కమింగ్ టు కాంబినేషన్ రియాక్షన్స్. ఆల్ దీస్ రియాక్షన్స్ మీనింగ్స్ అనేది మీకు వాటి వర్డ్లోనే ఉంటుంది మీకు సరిగ్గా గమనిస్తే. కాంబినేషన్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్. సో, ఇక్కడ ఏమవుతాయి అంటే రియాక్టెంట్స్ సైడ్ ఉన్న రియాక్టెంట్స్ అన్నీ కంబైన్ అయ్యి ఒక న్యూ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. దట్స్ ఇట్. అదే కాంబినేషన్ రియాక్షన్. వెన్ ఎ సింగిల్ ప్రోడక్ట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ 2 or more reactants, such type of reaction is called as combination reaction. See, for example, మీకు ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ కాంబినేషన్ రియాక్షన్ అని అన్నాడు అనుకోండి, వాట్ వీ హ్యావ్ టు డూ? స్టార్టింగ్ కాంబినేషన్ రియాక్షన్ అని చెప్పి బ్లాక్ పెన్తో సైడ్ హెడ్డింగ్ పెట్టి యూ హ్యావ్ టు రైట్ ఎ డెఫినేషన్. నీట్గా డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ ఏంటి? వెన్ a single product is formed from 2 or more reactants, such type of reaction is called combination reaction. సో, అలా రాస్తాం. రాసిన తర్వాత కింద మళ్ళీ ఏం చేయాలి? ఎగ్జాంపుల్ అని పెట్టి ఇలా ఒక ఈక్వేషన్ రాసి, కాంబినేషన్ రియాక్షన్కి ఒక ఈక్వేషన్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఇఫ్ పాసిబుల్ ఎవ్రీ ఈక్వేషన్కి రిలేటెడ్ డయాగ్రామ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఫస్ట్ యాక్టివిటీ 1.3లో ఇక్కడ నేను డయాగ్రామ్ వేసానా అంటే ఇలా రఫ్గా వేసాను నేను, మీరు బాగా వేయాలి. ఓకే. సో, అలాగా ఏ రియాక్షన్స్కి అయితే మీరు ఏ యాక్టివిటీస్కి అయితే డయాగ్రామ్స్ వేసే పాసిబిలిటీ ఉందో ట్రై టు డ్రా డయాగ్రామ్స్ ఇన్ సైన్స్, ఎయిదర్ ఇట్ మే బీ ఫిజిక్స్ ఆర్ ఇట్ మే బీ బయాలజీ. ఓకే. సో, కాంబినేషన్ రియాక్షన్ చూద్దాం. మీకు టెక్స్ట్ బుక్లో దే హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ 3-4 ఎగ్జాంపుల్స్. సో, ఫస్ట్ వన్ ఏంటి అంటే సిఏఓ అంటే నథింగ్ బట్ సిఏ కాల్షియం, ఓ అంటే ఆక్సిజన్. సో, కాల్షియం అనేది ఆక్సిజన్తో కంబైన్ అయితే ఏమవుతుంది? కాల్షియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అది మనం ఫస్ట్ యాక్టివిటీలోనే చూసాం కదా. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్. అలానే ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? కాల్షియం ఆక్సైడ్ అనేది తీసుకున్నాము. దానిలో మనం ఏం మిక్స్ చేసాము? వాటర్ అనేది మిక్స్ చేసాం. సో, మిక్స్ చేస్తే మనకు అక్కడ ఏం ఫామ్ అయింది? CaOH టేకెన్ ట్వైస్ ప్లస్
సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఫామ్ అయింది. ఓకే, సిఏఓ కాల్షియం ఆక్సైడ్, దాని యొక్క కామన్ నేమ్, దాన్ని మనం జనరల్గా వాడే పదం ఏంటి అంటే క్విక్ లైమ్ అని కూడా అంటాం. సో క్విక్ లైమ్ వాటర్ కలిసిపోతే మనకేమొచ్చింది, సిఏఓహెచ్ టేకెన్ ట్వైస్. దీన్నే మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ స్లేక్డ్ లైమ్. సో ఇక్కడ చూడండి రియాక్షన్లో కింద SLAQ. సో ఇక్కడ ఎస్ అంటే సాలిడ్ స్టేట్లో ఉంది, H2O అంటే వాటర్, అది ఏ స్టేట్లో ఉంది, లిక్విడ్ స్టేట్లో ఉంది. యాక్వియస్ అంటే సంథింగ్ సాలిడ్ ప్లస్ లిక్విడ్ కలిపినట్టు ఉంటే దట్ ఈస్ యాక్వియస్ స్టేట్. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి 2 రియాక్టెంట్స్ కలిపి 1 సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయ్యింది. సో అలాంటి రియాక్షన్స్ని మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ యాజ్ కాంబినేషన్ రియాక్షన్స్. నెక్స్ట్ ఇంకా చూడండి బర్నింగ్ ఆఫ్ కోల్ని మనం బర్న్ చేసేటప్పుడు, బర్నింగ్ అంటే నథింగ్ బట్ ఏమవుతుంది అక్కడ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. సో కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు CO2. నెక్స్ట్ వాటర్ ఫార్మేషన్, H2 plus O2, 2H2 plus O2 gives rise to 2H2O. సో వాటర్ ఫార్మేషన్ కూడా అక్కడ మనకి ఏమవుతుంది, HO రెండు కలిస్తేనే మనకి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ యాజ్ కాంబినేషన్ రియాక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు the second type, decomposition reaction. 2FeSO4 gives rise to Fe2O3 plus SO2 plus SO3. సో ఇక్కడ చూడండి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. కాంబినేషన్ రియాక్షన్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక్కడ ఏమవుతుంది మనకి డిఫరెంట్ ఎక్కువ రియాక్టెంట్స్ కలిపి ఒక్క ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒక్క రియాక్టెంట్ నుంచి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో హియర్ FeSO4 ఏ స్టేట్లో ఉంది, మీకు ఈక్వేషన్ చూడగానే అర్థమవుతుంది, సాలిడ్ స్టేట్లో ఉంది. ఇక్కడ ఫెర్రిక్ ఆక్సైడ్ కూడా సాలిడ్ స్టేట్లో, సల్ఫర్ డైఆక్సైడ్, డై ఎందుకు 2 ఆక్సిజన్ ఉంది కాబట్టి డైఆక్సైడ్, 3 ఉంది కాబట్టి ఇక్కడ ట్రైఆక్సైడ్. సో ఎప్పుడైతే ఫెర్రస్ సల్ఫేట్ని మనము FeSO4 ఫెర్రస్ సల్ఫేట్ని ఇక్కడ గివ్స్ రైస్ టు పైన చూడండి, నేను ట్రయాంగిల్ వేసాను, ట్రయాంగిల్ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే వీఆర్ హీటింగ్ ఇట్. సో ఎప్పుడైతే హీట్ చేశానో మనకి FeSO4 అనేది ఎట్లా డీకంపోజ్ అయిపోయింది, ఫెర్రిక్ ఆక్సైడ్గా డీకంపోజ్ అయిపోయి ఏమేమి గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్గా డీకంపోజ్ అయ్యింది. సో ఫెర్రస్ సల్ఫేట్ అనేది మనకి ఏ కలర్లో ఉంటుంది అంటే ఇట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్. డీకంపోజ్ అయిన తర్వాత అక్కడ ఫామ్ అయిన ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఏ కలర్లో ఉంటుంది, కొంచెం గ్రే షేడ్ లేదు అంటే వైట్ కలర్లో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఈక్వేషన్. ఇక్కడ కూడా చూడండి CaCO3 కాల్షియం కార్బనేట్ అనమాట, దాని కామన్ నేమ్ లైమ్ స్టోన్. దాన్ని కూడా హీట్ చేస్తే ఎలా డీకంపోజ్ అయిపోయింది, CaO కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో ఇక్కడ ఈ CaOని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ క్విక్ లైమ్ అని అంటాం. ఓకే, ఇక్కడ కూడా చూడండి సింగిల్ రియాక్టెంట్ ఈస్ డీకంపోజ్డ్ ఇంటూ 2 products, decomposition reaction. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 2PbNO3 taken twice. దిస్ ఇస్ లెడ్ నైట్రేట్ అనేది డీకంపోజ్ ఎలా అయింది, లెడ్ ఆక్సైడ్ ప్లస్ ఇక్కడ SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్, సేమ్ ఇక్కడ కూడా NO2, నెక్స్ట్ O2 ఆక్సిజన్. సో ఒక రియాక్టెంట్ నుంచి ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి చూడండి, 1 2 3 ప్రోడక్ట్స్ వచ్చాయి. అదే కాంబినేషన్లో ఏమవుతుంది, 2-3 ప్రోడక్ట్స్ నుంచి 2-3 రియాక్టెంట్స్ నుంచి ఒక్క ప్రోడక్ట్ మాత్రమే వచ్చిందనమాట. సో ఈ రియాక్షన్ జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మనకి బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్ పొగలు అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు సిల్వర్ క్లోరైడ్ అనేది మనకి ఏ కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో, ఇట్ ఈస్ ఇన్ సాలిడ్ స్టేట్. దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, సిల్వర్ సెపరేట్ అయిపోతుంది, క్లోరిన్ సెపరేట్ అయిపోతుంది. సిల్వర్ అనేది సెపరేట్ అయిపోయి కింద ఉండిపోతుంది, క్లోరిన్ అనేది గ్యాషియస్ స్టేట్లో పైకి బయటకు వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఇలానే మనకి AgBr అంటే ఏజీ అంటే
సిల్వర్. బిఆర్ అంటే బ్రోమిన్, సిల్వర్ బ్రోమైడ్. దీన్ని కూడా హీట్ చేస్తే ఏమవుతుంది, సిల్వర్ సెపరేట్ అయిపోయి బ్రోమిన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ టూ రియాక్షన్స్, ఇక్కడ ఏమవుతుంది, మెనీ రియాక్టెంట్స్ కలిసి ఒక్క ప్రోడక్ట్ని ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుంది, ఒక్క రియాక్టెంటే సెపరేట్ ప్రోడక్ట్స్గా విడిపోతుంది. సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ డీకంపోజిషన్ రియాక్షన్స్. నెక్స్ట్ ఏంటి అని అంటే, వీఆర్ హ్యావింగ్ టూ, ఇది జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఎప్పుడైతే ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్టివిటీ 1.3లో చూసుకున్నాం. 1.3లో ఏంటి యాక్టివిటీ, హెచ్సిఎల్ జింక్ కలిపితే పాప్ సౌండ్ వచ్చింది. అక్కడ మనకి టెస్ట్ ట్యూబ్ ఏమైంది, వేడయింది. అంటే అక్కడ హీట్ ఎవల్యూషన్ అనేది జరిగింది. సో ఎప్పుడైతే అలా ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుందో అలాంటి రియాక్షన్స్ని మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ యాజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఓకే, ఎప్పుడైతే ఎనర్జీని అవి అబ్జార్బ్ చేసేసుకుంటాయో ఆ రియాక్షన్స్ని ఏమంటామంటే వి కాల్ దెమ్ యాజ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఇక్కడ చూడండి, ఆల్ ద కాంబినేషన్ రియాక్షన్స్ ఆర్ ఎక్సోథర్మిక్ ఇన్ నేచర్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎనర్జీ అనేది, ఇక్కడ కూడా చూడండి హీట్ అనేది ఎవాల్వ్ అయింది. సో కాంబినేషన్ రియాక్షన్స్ అన్నీ కూడా మనకి దే ఆర్ ఎక్సోథర్మిక్ ఇన్ నేచర్. సో నెక్స్ట్ కమింగ్ టు ఎండోథర్మిక్. ఈ డీకంపోజిషన్ రియాక్షన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎండోథర్మిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే FeSO4 అనేది ఈ ఫెర్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ట్రైఆక్సైడ్గా విడిపోవడానికి హీట్ని ఏం చేస్తుంది, అబ్జార్బ్ చేసుకొని విడిపోతుంది. కాబట్టి ఈ రియాక్షన్స్ని మనము ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని అంటాం. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, డబల్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మీకు పేరులోనే ఉంది, డిస్ప్లేస్ అవ్వడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్లో కూడా ప్లేసెస్ చేంజ్ అవుతారు కదా, ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు థర్డ్కి, థర్డ్ బెంచ్లో ఉన్న వాళ్ళు ఫస్ట్కి. అలాగే ఇక్కడ కూడా ఏమవుతాయి, ఇవి ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా ప్లేసెస్ డిస్ప్లేస్ అయితేనే ఆ రియాక్షన్ని మనం ఏమంటాము, వి కాల్ దెమ్ యాజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఇక్కడ Fe ప్లస్ CuSO4 అంటే నథింగ్ బట్ కాపర్ సల్ఫేట్. ఇక్కడ Cuతో పాటు ఎవరున్నారు, SO4 కలిసి ఉంది పాపం. కానీ రియాక్షన్ అయిపోయిన వెంటనే ఏమైంది, Cuను ఒంటరిగా వదిలేసి SO4 ఎవరితో ఫ్రెండ్ అయిపోయింది, Feతో ఫ్రెండ్ అయిపోయింది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ దేనికి జరుగుతుంది, SO4 అనేది ఇట్ ఈస్ డిస్ప్లేసింగ్ టు ద F2, Fe దగ్గరికి డిస్ప్లేస్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇలాంటి రియాక్షన్స్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మరి డబల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, రెండూ సేమే, ఇక్కడ ఓన్లీ ఒకటి మాత్రమే పొజిషన్ చేంజ్ అవుతుంది. డబల్ డిస్ప్లేస్మెంట్లో ఏంటి, రెండు డిస్ప్లేస్ అయిపోతాయి అనమాట. నేను మళ్ళీ చెప్తాను. సో హియర్ CuSO4లో SO4 అనేది Cuను వదిలేసి Fe దగ్గరికి వెళ్ళిపోతుంది. కాపర్ సల్ఫేట్లో ఉన్న సల్ఫేట్ పోయి ఐరన్తో కలుస్తుంది. సో ఐరన్ సల్ఫేట్ ఫామ్ అయ్యి ఒంటరిగా ఎవరు ఉండిపోయారు, కాపర్ అనేది ఉండిపోయింది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ SO4 జరిగింది. సో దిస్ ఈజ్ అ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సెకండ్ ఈక్వేషన్ చూడండి, జింక్ ప్లస్ CuSO4. ఇక్కడ కూడా ఏమవుతుంది, SO4 Cuను వదిలేసి Znతో కలిసిపోతుంది, జింక్ సల్ఫేట్. దిస్ ఈజ్ ఆల్సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ చూడండి పీబీ అంటే లెడ్, CuCl2 అంటే కాపర్ క్లోరైడ్. ఇక్కడ కూడా Cl2 అన్నది ఏమవుతుంది, Cuను వదిలేసి పీబీ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో పీబీ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, PbCl2 లెడ్ క్లోరైడ్ అనేది ఫామ్ అయ్యి Cu అనేది సెపరేట్గా ఉండిపోయింది. సో ఈ మూడు ఈక్వేషన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే SO4లు Cl2లు డిస్ప్లేస్ అయ్యి వీటిని దాటి పక్కన ఉన్న వాటిని వదిలేసి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయాయి అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. నెక్స్ట్ కమింగ్ టు డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ చూడండి Na2SO4 ప్లస్ BaCl2 అంటే బేరియం
క్లోరైడ్. ఇది బేరియం సల్ఫేట్, ఇది సోడియం క్లోరైడ్. ఇవి మీకు పేర్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంతే. మీకు ఎలిమెంట్స్ 1 to 50 ఎలిమెంట్స్, తర్వాత 50 తర్వాత ఎలిమెంట్స్లో కూడా దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, మెర్క్యూరీ అని, లెడ్ అని, లేదు టిన్ అని, గోల్డ్ అని, ఇలాంటివి ఉన్నాయి. అవి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఎలిమెంట్స్ లేదు పీరియాడిక్ టేబుల్ ఉన్నట్టు ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది తెలియట్లేదు అంటే, నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా పీరియాడిక్ టేబుల్కి ట్రిక్ అనేది చెప్తాను. మీకు ఈజీ అవుతుంది. వితిన్ 2 minutes యూ కెన్ రైట్ ద పీరియాడిక్ టేబుల్. ఇన్ ద యూట్యూబ్ ఇంకా వేరే ఛానల్స్లో కూడా ట్రిక్స్ అనేవి చాలా ఉన్నాయి, బట్ మ్యాక్సిమం హిందీలో అలా ఉన్నాయి. సో ఐ విల్ ట్రై టు డూ దట్ వన్ ఆల్సో ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. ఓకే, సో ఇక్కడ చూడండి Na2SO4. ఇక్కడ ఎవరెవరు ఫ్రెండ్స్గా ఉన్నారు? Na2SO4 ఫ్రెండ్స్ ఒక బ్యాచ్, BaCl2 అనేది ఒక ఫ్రెండ్, BaCl ఫ్రెండ్స్. ఇక్కడ ఏమవుతుంది? Na2Cl అనేది డిస్ప్లేస్ అవుతుంది. అంటే దీని ప్లేస్కి ఇది, దాని ప్లేస్కి అది వచ్చి ఈ రెండు కలిసిపోయాయి. BaSO4 ఏమయ్యాయి? ఈ రెండు కలిసిపోయాయి. అంటే ఇక్కడ మనకి ఏ పొజిషన్స్ మారుతున్నాయి? 2 పొజిషన్స్ మారుతున్నాయి. కాబట్టి డబల్ టైం ప్లేస్ చేంజ్ అనేది జరుగుతుంది కదా. అందుకే ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ని ఏమంటామంటే డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, అప్పుడు BaSO4 బేరియం సల్ఫేట్, NaCl సోడియం క్లోరైడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి 2 డిస్ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి రియాక్షన్స్ని ఏమంటామంటే డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. ఓకే, సో ఇది ఎక్స్పెరిమెంట్ మనం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ అ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్లో బేరియం క్లోరైడ్ తీసుకుంటాము, ఇంకో టెస్ట్ ట్యూబ్లో Na2SO4 తీసుకొని దాన్ని ఇందులోకి యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? BaSO4 + 2 NaCl అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా ఉంటుంది? ఒక ప్రెసిపిటేట్ లాగా ఉంటుంది. సో ప్రెసిపిటేట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. అంటే మనం దీన్ని తీసుకెళ్ళి వాటర్లో వేస్తే అది సాల్యుబుల్ అవ్వదు, అంటే కరగదు. సో ఎలాంటి రియాక్షన్స్లో అయితే ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుందో ఆ రియాక్షన్స్ని మనం ఏమంటామంటే ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అంటారు. ఓకే, సో డిస్ప్లేస్మెంట్కి డబల్ డిస్ప్లేస్మెంట్కి పెద్ద డిఫరెన్స్ లేదు, సేమ్. ఇక్కడ ఏంటి అంటే ఒక్కటే డిస్ప్లేస్ అవుతుంది, ఇక్కడ డబల్ టైం డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. మీ టెక్స్ట్ బుక్లో ఇది చాలా ఎక్కువగా ఇచ్చారు, బట్ ఐ విల్ సే వెరీ సింప్లీ. ఇక్కడ మీరు Cu+O2 గివ్స్ రైస్ టు 2CuO. Cu అనేది, Cu అంటే కాపర్ నాన్న. సో కాపర్ అనేది ఆక్సిజన్తో కలిసి హీట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? కాపర్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ Cu ఆక్సిజన్ అనేది విడివిడిగా ఉన్నాయి. రియాక్షన్ అయిపోయేసరికి ఏమైంది? ఆక్సిజన్ వచ్చి Cuతో ఫ్రెండ్ అయిపోయింది, అతుక్కుపోయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆక్సిజన్ అనేది యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. సో యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ జరిగితే దట్ ఈస్ ఆక్సిడేషన్. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏంటి? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగితే దట్ ఈస్ రిడక్షన్ రియాక్షన్. ఇక్కడ చూడండి, CuO+H2 గివ్స్ రైస్ టు Cu+H2O. ఇక్కడ పాపం CuO ఫ్రెండ్గా ఎవరు కలుస్తున్నారు? ఆక్సిజన్ కలిసి ఉంది దాంతో, కానీ రియాక్షన్ అయిన వెంటనే ఏమైపోయింది? ఆక్సిజన్ అనేది దాంతో విడిపోయి H2తో కలిసిపోయింది. ఓకే, సో ఆక్సిజన్ అనేది ఇక్కడ ఏమవుతుంది? మైనస్ అవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. సో ఈ రియాక్షన్స్ని మనం ఏమంటామంటే రిడక్షన్ రియాక్షన్ అంటాం. సో ఒకే రియాక్షన్లో మనకి ఖచ్చితంగా రిడక్షన్ ఉంటుంది, ఆక్సిడేషన్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ పోయింది అని అనుకోండి, ఖచ్చితంగా వెళ్ళి వేరే చోట అతుక్కోవాలి కదా. అంటే మనకి బ్యాలెన్స్ అనేది అవ్వాలి కదా. ఇఫ్ యూ సీ దిస్ ఈక్వేషన్ హియర్, CuO+H2 గివ్స్ రైస్ టు Cu+H2O. ఇక్కడ CuO చూడండి, ఇటు CuO ఇటు Cu అయిపోయింది. అంటే ఇక్కడ ఆక్సిజన్ ఏమైంది? లాస్ అయ్యింది. అంటే ఇక్కడ ఇదేమైంది? CuO రిడక్షన్ జరిగింది. ఇది రిడక్షన్ అయినప్పుడు ఇదేమవుతుంది? ఆటోమేటిక్గా H2కి ఏమైంది? O వచ్చి యాడ్ అయింది. సో దీన్ని ఆక్సిడేషన్ అని అంటాం. క్లియర్? సో తర్వాత చూడండి,
ZnO ప్లస్ సి, జింక్ ఆక్సైడ్. రియాక్షన్ అయిన తర్వాత జింక్ ఆక్సైడ్ ఏమైంది, జింక్గా మిగిలిపోయింది. సో జింక్కి ఏం జరిగింది, రిడక్షన్ జరిగింది. సికి ఏమైంది, ఓ వచ్చి ఆక్సిజన్ వచ్చి యాడ్ అయింది. సో ఇక్కడ సి ఏమైంది, ఆక్సిడేషన్కి జరిగింది. ఇది రిడక్ట్ అయింది, ఇది ఆక్సిడైజ్ అయ్యింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా చూడండి, MnO2 ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఎంఎన్ వదిలేసింది. సో ఆక్సిజన్ మైనస్ అయింది. ఇక్కడ MnO2 అనేది ఏమవుతుంది, రిడక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ HCl ఏమవుతుంది, HClకి ఓ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. నెక్స్ట్ కమింగ్ టు కరోజన్. సో కరోజన్ అంటే ఏంటి అని అంటే, సింప్లీ ఐ విల్ సే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెయిల్ తీసుకున్నాను అనుకోండి. నెయిల్ మనకి గుచ్చుకుంది, ఎక్కడో గుచ్చుకుంది, చేతికి గుచ్చుకుంది అని అనుకుందాం. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ వన్, నెయిల్కి కరోజివ్ నేచర్ అనేది లేకుండా మనకి కానీ గుచ్చుకుంటే మనకి పెయిన్ ఉంటుందే కానీ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడము, ఇన్ఫెక్షన్ అవ్వడము అలాంటివేమీ జరగవు. అదే ఫర్ ఎగ్జాంపుల్ తుప్పు పట్టిన నెయిల్ అనేది మనకి గుచ్చుకుంటే డెఫినెట్లీ మనకి ఖచ్చితంగా ఏమవుతుంది, అక్కడ మనకి ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు, ఇక్కడున్న నెయిల్ ఫస్ట్ ఏ నెయిల్కి ఏంటి, కరోజివ్ నేచర్ లేదు. బి నెయిల్కి ఏంటి, కరోజివ్ నేచర్ వచ్చింది. ఎలా వచ్చింది, ఎప్పుడైతే మెటల్, ఏదన్నా మెటల్ మనము అట్మాస్ఫియర్లో అలా వదిలేస్తే వాటర్తో రియాక్ట్ అయ్యి ప్లస్ ఆక్సిజన్తో కూడా రియాక్ట్ అయ్యి రిపీటెడ్గా అలా కంటిన్యూస్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా తుప్పు పడుతుంది. ఓకే, సో ఒక మెటల్కి టాక్సిక్ నేచర్ అనేది యాడ్ అయితే ఆ దాన్నే మనం ఏమంటామంటే కరోజన్ అంటాం. సి, వెన్ ఎ మెటల్ ఈస్ అటాక్డ్ బై మాయిశ్చర్ ఆర్ ఎయిర్, ఇంకా వేరేవేవైనా కూడా అటాక్ అయితే ఇట్ ఈస్ సెడ్ టు బి కరోడ్ ఇన్ నేచర్. అండ్ ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ కరోజన్. సి, దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కరోజన్ అండ్ రస్టింగ్. రస్టింగ్ అంటే ఆ మెటల్ పైన బ్రౌన్ కలర్లో పొడి ఫామ్ అవుతుంది కదా, దాన్ని రస్ట్, తుప్పు అంటాం, తుప్పు పట్టడం అంటాం. కరోజన్ అంటే ఏదన్నా ఒక మంచిదానికి టాక్సిక్ నేచర్ వస్తే దాన్ని మనం కరోజన్ అని అంటాం. ఓకే, సో కరోజన్ ఈజ్ ఓవర్. ద లాస్ట్ టాపిక్ ఈజ్ ర్యాన్సిడిటీ. సో మీకు ఈ 2 టాపిక్స్ ఏంటి అంటే, దెర్ ఆర్ హెవీ ఛాన్సెస్ దేనికి 2 మార్క్స్ క్వశ్చన్స్లో లేదు 1 మార్క్ క్వశ్చన్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ర్యాన్సిడిటీ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లేస్, కుర్కురే, బింగో, లేదు ఇంకా వేరే ఏ ప్యాక్డ్ ఐటమ్స్ చూసుకున్నా అందులో ఆయిల్స్ అనేవి, అంటే లేస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ పొటాటో ఏమవుతుంది, డీప్ ఫ్రై అవుతుంది ఆయిల్లో. సో అలాగా ఫ్యాట్స్ ఆర్ ఆయిల్స్ ఉన్న ఫుడ్ ఏదైనా తీసుకుంటే అవి ఏమవుతాయి అంటే స్లోగా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అవి ఒక స్మెల్ వచ్చి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. దాన్నే మనం ఏమంటామంటే ర్యాన్సిడ్ ఇన్ నేచర్ అని అంటాం. ఓకే, సో ఈ కంపెనీస్ వాళ్ళంతా ఏం చేస్తారంటే ఈ ర్యాన్సిడిటీని, అంటే ఆక్సిడేషన్ అనేది జరగకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్యాకేజింగ్ చేసేటప్పుడు అందులో లాట్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ అనేది ఫిల్ చేస్తారు. అందుకే మనం చూస్తే లేస్ ప్యాకెట్ అంత ఉంటుంది కానీ లోపల పొటాటోస్ మాత్రము కొన్నే ఉంటాయి. ప్యాకెట్ చూసి అబ్బో పెద్దదే ఉంది కదా, 10 రూపీసే కదా అని చెప్పి మనం కొనుక్కుంటాం. కానీ ఓపెన్ చేసేసరికి లోపల ఉన్న నైట్రోజన్ గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతే వెరీ ఫ్యూ గ్రామ్స్ ఆఫ్ పొటాటోస్ చిప్స్ అనేవి మనకి లోపల ఉంటాయి. సో ఎందుకు వాళ్ళు నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేస్తారు అని అంటే, ఆ లోపల ఉన్న ఫుడ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వకుండా, అంటే ఆ ప్యాకేజింగ్ లోపల ఒక్క ఆక్సిజన్ మాలిక్యూల్ కూడా ఉండకుండా దేంతో ఫిల్ చేస్తారు, నైట్రోజన్తో ఫిల్ చేస్తారు. సో ఇక్కడికి మన లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వాట్ యూ హ్యావ్ టు డూ వన్స్ యూ హ్యావ్ సీన్ ద వీడియో, చూడండి ఇదంతా చెప్పుకున్నాం. బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్, తర్వాత టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ చెప్పుకున్నాం కదా, క్విక్ లైమ్, స్లేక్డ్ లైమ్ది. నెక్స్ట్ ఇదిగోండి బర్నింగ్ ఆఫ్ కోల్, వాటర్ ఫార్మేషన్,
ఫోటోసింథసిస్ దగ్గర జరిగే ఈక్వేషన్, లేదు సారీ, దిస్ వన్ ఈస్ రెస్పిరేషన్ ఈక్వేషన్. ఓకే, మన బాడీలో జరిగేటప్పుడు, రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, మన లోపల ఉన్న గ్లూకోజ్ అనేది మనం ఆక్సిజన్ అనేది లోపలికి తీసుకుంటాం కదా, ఐ మీన్ గ్యాస్ తీసుకుంటే ఆక్సిజన్ అనేది త్రూ ఆల్వియోలే మన బ్లడ్లోకి వెళ్తుంది కదా, అప్పుడు మన బాడీ లోపల జరిగే రెస్పిరేషన్ ప్రాసెస్ అనమాట ఇది. నెక్స్ట్ డీకంపోజిషన్ రియాక్షన్, ఇదిగోండి ఫెర్రస్ సల్ఫేట్ది, నెక్స్ట్ లైమ్ స్టోన్ది. ఇదంతా మనము ఇన్ ఎ వెరీ సింపుల్ వే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇదిగోండి ఆక్సిడేషన్ రిడక్షన్. ఇక్కడ ఏమవుతుంది, ZnO రిడక్షన్ జరుగుతుంది, Cకి ఏమవుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఎస్, కరోజన్, ర్యాన్సిడిటీ. ఇదిగోండి చూడండి, ర్యాన్సిడిటీ. టు ప్రివెంట్ ఆక్సిడేషన్ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, గ్యాసెస్ సచ్ యాజ్ నైట్రోజన్ని ప్యాకెట్స్లో ఫిల్ చేస్తారనమాట. సో ఇక్కడికి యువర్ లెసన్ గాట్ కంప్లీటెడ్. సో మీరు ఏం చేస్తారు అని అంటే, ఇఫ్ యూ లైక్ వెరీ సీరియస్గా ఉండి మాకు పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి అని అంటే, బెటర్ యూ రైట్ రన్నింగ్ నోట్స్. నేనైతే రన్నింగ్ నోట్స్ ఇలా 4 pages కూడా రాయను. సింప్లీ ఐ రైట్ మై ఓన్ రన్నింగ్ నోట్స్ ఇన్ జస్ట్ అ సింగిల్ పేజ్. ఒక సింగిల్ పేజ్లోనే ఇదంతా నేను రాసేసుకుంటాను. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోవడానికి ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ అన్నమాట. మనకి ఇవన్నీ గుర్తుంటాయి. మనకి ఈ చాప్టర్లో గుర్తుండనివి ఏంటివి అని అంటే, ఈ రియాక్షన్స్. సో ఈ రియాక్షన్స్ నేను రన్నింగ్ నోట్స్లో రాసుకుంటాను కాబట్టి, జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ లెసన్ అయిపోయింది అని అనుకోండి, ఈ రన్నింగ్ నోట్స్ డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక 5 minutes ఈ రన్నింగ్ నోట్స్ మీరు చూశారు అని అంటే, చదవాల్సిన పని కూడా లేదు. ఓకే, ఇది అని మీ పాటికి మీరు అది చెప్పుకుంటూ ఉన్నారు అని అంటే, ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఒక 10-15 days కంటిన్యూషన్ మీరు అలా ఒక సింగిల్ లెసన్ని డైలీ మార్నింగ్ 5 minutes కానీ మీరు స్పెండ్ చేస్తే, ప్రతి ఈక్వేషన్ మీకు నోటెడ్ అయిపోతుంది. ఓకే, అలా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1 week మళ్ళీ ఒక 5 minutes, మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ ఒక 10 minutes అలాగా రివైజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, మీ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా రేపు ఎగ్జామ్ ఉంటే ముందు రోజు చదివేసి రేపు ఎగ్జామ్ రాసేసి మర్చిపోదాము అని అంటే, అప్పటికప్పుడు మీకు మార్క్స్ వస్తాయి కానీ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్కోర్ అ వెరీ గుడ్ మార్క్ ఇన్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ గుడ్ మార్క్స్, ఖచ్చితంగా బీ కన్సిస్టెంట్, హార్డ్ వర్క్ చేయండి, దెన్ యూ కెన్ గెట్ అ వెరీ గుడ్ స్కోర్. ఓకే, సో కెమిస్ట్రీలో మనకి మొత్తము వీఆర్ హ్యావింగ్ జస్ట్ 4 chapters. ఏ చాప్టర్స్, 4 chapters ఉన్నాయి. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఒకటి, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అయిపోయింది కదా. ఇన్ మై నెక్స్ట్ వీడియో యాసిడ్స్, బేసెస్ కంప్లీట్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్. ఏ చిన్న డౌట్ ఉన్నా, సిల్లీ డౌట్ ఏమో అందరూ చూస్తారు కదా అని చెప్పి అలా ఏం ఫీల్ అవ్వకుండా, బెటర్ యూ ఆస్క్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను డెఫినెట్లీ రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఫ్రమ్ విచ్ ఏరియా, లైక్ నెల్లూరా, లేదు తిరుపతియా, లేదా ఏ ప్లేస్, ఏ స్కూల్ అన్నది కామెంట్ చేయండి. సో దాట్ వి విల్ గెట్ టు నో మీరు ఎక్కడున్నారు అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ ఈవెన్ మీకు కూడా సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ పెట్టే వీడియోస్ అనేవి తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.